నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కేశవ్ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నేపాల్ ఇష్యూ తీసుకుంటే అక్కడ యువత రోడ్ల మీదకి వచ్చి అక్కడ అరాచకాలు సృష్టించడమే కాదు, ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎగ్నిస్ట్గా వాళ్ళ మీద కాల్పులు జరిపి కొంతమంది యువత కూడా చనిపోయారు. ముఖ్యంగా జంజీకి సంబంధించిన వాళ్ళు కథం తొక్కారు సోషల్ మీడియా బ్యాన్ అయినందుకు. అసలు ఎందుకు సోషల్ మీడియా బ్యాన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ బ్యాన్ వెనకాతల జంజీ ఆతృత అంటే అంతలా దిగడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఈ టాపిక్ని ఇప్పుడు ఇది బర్నింగ్ టాపిక్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు నేపాల్ వైపు చూస్తూ ఉన్నది. ఏంటి అంటే దేశంలో అవినీతి బాగా ఎక్కువైపోవడం వల్ల అక్కడున్న యువత సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్టులు పెట్టడము, ప్రభుత్వాన్ని వ్యతిరేకించడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేసి ప్రభుత్వాన్ని చేసిన తప్పులను ఎత్తి చూపి ఎప్పటికప్పుడు చూపడం వల్ల ఆ యువత మీద అక్కడున్న ప్రభుత్వము దాడి చేయించడము, రబ్బర్ బుల్లెట్లతోటి వాళ్ళ మీద దాడి చేయించడము, అక్కడున్న సోషల్ మీడియాని మొత్తాన్ని బ్యాన్ చేయడము, ఇలాంటి జరగడం వల్ల అక్కడున్న యువత అక్కడున్న దేశ పాలకుల మీద తిరగబడి వాళ్ళ నివాసాలకు వెళ్ళి నిప్పంటించడం కానీ చూస్తూ ఉన్నాం మనం. అక్కడ మాజీ ప్రధానమంత్రి భార్య చనిపోవడం కానీ, ప్రధానిని అక్కడున్న మంత్రులను ఎగిరెగిరి తన్ని వాళ్ళు ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. దానివల్ల జంజీ అంటే ఒక 15 సంవత్సరాల నుంచి 25 నుంచి 30 సంవత్సరాల లోపు అంటే యువత సోషల్ మీడియాని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని జంజీ అని అంటారు. అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వెంటాడి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి వేసి వాళ్ళని దాడి చేయడము, ఇట్లాంటివి చేయడం వల్ల అక్కడున్న యువత మొత్తం, నేపాల్లో ఉన్న యువత మొత్తం, నేపాల్ జనాలు మొత్తం ప్రభుత్వాల మీద తిరగడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మిగిలిన దేశాల మీద ఏమైనా పడే ఛాన్స్ ఉందా? అసలు ఈ ఎఫెక్ట్ రావడానికి అక్కడ మనం నేపాల్ ఇది తీసుకుంటే 15 సంవత్సరాలుగా ఒక స్వతంత్ర దేశంగా ఎదుగుతూ ఇప్పుడు అక్కడ 12 సార్లు ప్రభుత్వం పడిపోయే సిచ్యువేషన్ ఉంది. సో ఈ 12 ఇలా ప్రభుత్వం సరిగ్గా నడవలేకపోవటం కూడా అక్కడ ఉండేదానికి ఏమైనా కారణం కావచ్చా? జనరల్గా ఇది ఇంతకుముందు నేపాల్ ఒక స్వతంత్ర దేశంగా ఉండే, రాజరిక పాలనగా ఉండే. ఇది స్వతంత్ర పాలనగా వచ్చిన తర్వాత మాటికి ప్రధానులను మార్చడము, ప్రభుత్వాలు మారడము. దాంట్లో లోపం ఏంటి అంటే వాళ్ళు రాసుకునే రాజ్యాంగంలో లోపం ఉన్నది. ఎందుకంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది. అప్పుడు రాసిన రాజ్యాంగాన్ని మన భారతదేశంలో అనుగుణంగా మనకు అనుగుణంగా చట్టాలను మనం 130 సార్లకు పైగా మనం చట్ట సవరణ చేయడం జరిగింది రాజ్యాంగాన్ని. అట్లా రాజ్యాంగాలు కరెక్ట్ ఉన్నప్పుడు ఇటువంటి గొడవలు కానీ, మత సమరస్యాలకు సంబంధించిన కానీ, యువత మీద తిరుగుబడడం లాంటి కానీ, దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడడం కానీ, అవినీతి ఆరోపణలు ఏర్పడడం కానీ, ఇలాంటివి రాజ్యాంగం వేక్కున్నప్పుడు మాత్రమే జరుగుతాయి. రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ సవరించుకుంటూ పోతే ఆ దేశం అనేది అభివృద్ధి పదం వైపు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు సపోజ్ మనము ఇండియాకి సంబంధించి, మనం భారతదేశానికి సంబంధించి చూసుకుంటే మన రాజ్యాంగాన్ని ఇప్పటికి 130 సార్లకు పైగా సవరించడం జరిగింది. ఎందుకంటే మనం 1947 స్వతంత్రం వచ్చినప్పుడు ఏ చట్టాలు ఇప్పుడు 2025కు ఏ చట్టాలు ఉన్నాయనేది లేదు. ఎందుకంటే అనుగుణంగా మారుస్తుంది. అప్పుడున్న వ్యక్తులకు సంబంధించి అప్పుడున్న ఇప్పుడు ట్రాఫిక్కు సంబంధించిందే అనుకోండి, అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంది, జనాలు తక్కువ ఉన్నారు. అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మన జనాభా కొన్ని క్రోడ్స్ మాత్రం, ఇప్పుడు 160 కోట్లు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. అట్లాంటప్పుడు మనం అనుకున్న సందర్భాన్ని బట్టి ఏ సందర్భాలకు ఏ సందర్భం ఇప్పుడు షూట్ అవుతుందనే దాన్ని బట్టి మనం రాజ్యాంగాన్ని సవరించుకుంటా ఉన్నాం. అక్కడ నేపాల్లో అటువంటి సందర్భాలు ఇప్పటివరకు లేదు. స్వతంత్ర దేశంగా వెలువరించి 15 సంవత్సరాలలో 12 సార్లు ప్రభుత్వాలు మారినాయి, ప్రధానులు మారినరు. అక్కడ మన చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా చూసుకుంటే శ్రీలంకలో సంక్షోభము, పాకిస్తాన్లో సంక్షోభము, భూటాన్లో సంక్షోభము, మయన్మార్లో సంక్షోభము. ఇటువంటి సంక్షోభాలకు కారణం అక్కడ ఉన్న దేశంలో ఉన్న పటిష్టమైన రాజ్యాంగం లేకపోవడం, అక్కడ చట్టాలు గట్టిగా లేకపోవడం. చట్టం అనేది గట్టిగా ఉన్నప్పుడే అక్కడ ఉన్న యువత కానీ, ప్రజలు కానీ వాళ్ళ జీవన విధానాలు కూడా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే.
సో ఇప్పుడు నేపాల్లో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? ఇప్పుడున్న ప్రభుత్వాలను మార్చినప్పుడు ఆ చట్టాలను కూడా మనకు అనుగుణంగా మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలంటే ఇప్పుడు అక్కడ అవినీతి జరుగుతుంది, సోషల్ మీడియా బ్యాన్ చేస్తుంటే కాదు కదా. అవినీతి జరగకుండా మనం చట్టాన్ని అనుగుణంగా చేసుకోవాలి. అవినీతి చేసిన వాళ్ళ మీద మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే సందర్భం ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి అవినీతి చేస్తున్నాడు అంటే నేను తప్పించుకుంటా చట్టం దృష్టిలో అనే శక్తి ఉన్నప్పుడే వాడు అవినీతి చేస్తాడు. నేను చట్టం దృష్టిలో నేను తప్పించుకోను, రేపు పొద్దుగాల నాకు శిక్ష పడుతుందని, నా లైఫ్ ఖరాబ్ అవుతుంది అన్నప్పుడు వాడు తప్పు చేయడానికి, అవినీతి చేయడానికి భయపడతాడు. అక్కడ ఆ సందర్భం లేదు అని నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి అక్కడ అంత అవినీతి ఏర్పడము, అక్కడ ఉన్న కొంతమంది లోకల్ వీళ్ళు ఒక రాజ్యానికి సపోర్ట్ చేయడం, చైనాకు కొంతమంది సపోర్ట్ చేయడం, ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేయడం, ఇట్లాంటి సందర్భాలు అక్కడ అవినీతికి మరకలు వాడడానికి కూడా ఆస్కారం ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్.